హాయ్ గైస్, ఈరోజు సింపుల్గా 2 kgs ఆఫ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 6 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు, ఆకు చెక్క లాంటివి అవన్నీ కూడా మీ ఆప్షనల్. 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. తర్వాత అందులో 4 పచ్చిమిర్చీలు కోసి పెట్టుకున్నవి వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అందులో 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకొని అవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత అందులో కొంచెం మగ్గనిచ్చి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి. చికెన్ని బాగా ఉడకనివ్వాలి. అందులో నీళ్ళంతా ఊరే వరకు ఉడకనివ్వాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. తర్వాత సరిపడ్డంత కారము మరియు ఉప్పును వేసుకోవాలి. కారము ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం చిక్కగా కావాలనుకుంటే నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. అది మీ ఆప్షనల్. ఇలాగ వేస్తే చిక్కగా అవుతుందన్నమాట కర్రీ అనేది. తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా మీకు నచ్చినంత చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, లేదంటే మీ ఇష్టం. తర్వాత కర్రీ కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత కర్రీ ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే సింపుల్గా మన చికెన్ కర్రీ రెడీ.